హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఒక తెలుగు సినిమాలో పోకిరి అనుకుంటా దాంట్లో ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ చెప్తాడు. నేను మోనార్కుని నన్నెవరు మార్చలేరు అని ఒక డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగ్ కరెక్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి యాప్ట్ అవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం మీరు వినండి. బుకాయింపు, బెదిరింపు. బుకాయింపు ఏంటి, బెదిరింపు ఏంటి, ఎవరిని బెదిరించాడు, ఎలా బెదిరించాడు, క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఎక్కువ మందికి వెళ్ళటం కోసం దయచేసి మీ లైక్ అవసరం, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో నా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సరే, ఇక బుకాయింపు ఏంటి, బెదిరింపు ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న పీపీపీ మోడల్లో ఎవరైనా మెడికల్ కాలేజీల కోసం టెండర్ పాడారు అంటే నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతాను అని చెప్పారు. వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేయటమే కాదు, 2 నెలల్లో జైల్లో పెడతారట. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో వాళ్ళందరినీ జైల్లో పెడతారట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మీద ఉన్న విమర్శ ఏంటి? ముఖ్యమంత్రి అయిన రోజే ప్రజావేదికను కూల్చేశాడు. ముఖ్యమంత్రి అయినటువంటి రోజు నుంచి ఎవరి మీద కేసులు పెడదామా, ఎవరిని అరెస్ట్ చేద్దామా, ఎవరిని వేధిద్దామా అన్నట్టు వ్యవహరించాడు. పాలన కంటే కక్ష ఎక్కువ ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఒపీనియన్. ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే నేను కేసులు పెడతాను, జైల్లో పెడతాను, వేధిస్తాను అని మళ్ళా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో పోలీసులు బట్టలు ఓడిస్తానని, సప్త సముద్రాలు దాటొచ్చిన వాళ్ళందరినీ ఈడ్చుకొస్తానని ఇలాంటి రకరకాల కామెంట్స్ గతంలో చేశాడు. పైగా వైసీపీ కార్యకర్తలు రప్ప అన్నా కానీ, గంగమ్మ జాతరలో పొట్టేలం కోసినట్టు కోసేస్తా అన్నా కానీ అలాంటి వ్యాఖ్యలను కూడా కొద్దిగా సమర్థనీయంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఓ టైంలో ఓపెన్గా గంజాయి బ్యాచ్కి పరామర్శకి వెళ్ళాడు. వైసీపీ నాయకులు సంబంధించినటువంటి ఏ కేసులైనా సరే సపోర్టివ్గా మాట్లాడుతాం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం మారలేదు. తన ఓటమికి కారణాలేంటో కనీసం తెలుసుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నేళ్ల కాలంలో 18 నెలలు అవుతుంది ఓడిపోయి, కనీసం తెలుసుకోలేకపోయాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చేదేవుడు. ఇప్పుడు ఎప్పుడైనా మనం కింద పడ్డాం అనుకోండి, ఎందుకు పడ్డాము అన్నది తెలుసుకొని తర్వాత జాగ్రత్తగా ఉంటానే ప్రయత్నం చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో కారణాలు ఎత్తుకోవటం లేదు, జాగ్రత్త పట్టడం లేదు. నేను మోనార్కుని అంటాడు. ఆయన అలాగే ఉన్నప్పుడు ప్రజలు మాత్రం ఆయన ఎందుకు ఆదరిస్తారు? ప్రజలు తగ్గట్టు మారితేనే ప్రజాస్వామ్యంలో నాయకుడికి విలువ ఉంటుంది. నాయకుడు హుందాగా ఉండాలి. ఒక రౌడీలాగా, ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా, బెదిరింపు దూరంలో, బుకాయింపు దూరంలో రౌడీలాగా చేస్తానంటే కుదిరే పని కాదు ప్రజాస్వామ్యంలో. ఎన్నాళ్ళు బెదిరిస్తారు, ఎవరిని బెదిరిస్తారు, ఎందుకు బెదిరిస్తారు? ఇవాళ అట్ట బెదిరితే బెదిరిపోయే వాళ్ళు ఎవరున్నారు? అట బెదిరించి కదా ఈ పరిస్థితికి మీరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎంత అభిమానం ఉండేది, ఎంత మాస్ లీడర్షిప్ ఉండేది. ఇవాళ ఎందుకు దాన్ని కోల్పోయారు? ఆయన మైండ్ సెట్ బాగలేదని. దాన్ని మార్చుకోగలగాలిగా, కనీసం దాన్ని తెలుసుకోగలగాలిగా. తెలుసుకోవటం లేదు, మార్చుకోవటం లేదు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతాడంట. అంటే అధికారం ఇస్తే మళ్ళీ జైల్లో పెట్టడం పని పెట్టుకుంటాడు. ఇక అధికారం వచ్చిన మరుక్షణం నుంచి ఎవరిని జైల్లో పెట్టాలి, ఎలా జైల్లో పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని ఈ రాష్ట్రం నుంచి పారదోరాలి, ఇదే పనిగా పెట్టుకుంటాడు. గతంలో ఏ పని అయితే పెట్టుకున్నాడో మళ్ళీ అధికారం ఇస్తే అదే పని పెట్టుకుంటాడు. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి మైండ్ సెట్తో ఉంటే అధికారం వైసీపీకి వస్తుందా? సగటు వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ అండి.